బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో భద్రపరిచిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తుల పత్రాలను కోర్టు అధికారులు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఈ మేరకు ఏ ఆస్తులను ప్రభుత్వానికి అప్పచెప్పారో ఇప్పుడు చూద్దాం. 6 ట్రంకు పెట్టెల్లో ఆస్తులు. కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించిన ఆస్తుల్లో 10,000 చీరలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 1672 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, 601 కిలోల వెండి వస్తువులు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు కూడా ఉన్నాయి. వీటిని భారీ భద్రత మధ్య 6 ట్రంకు పెట్టెల్లో తరలించారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వీటిని అధికారులకు అప్పగించడం జరిగింది. ఆస్తుల విషయంలోకి వెళ్తే ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసును 2014లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను కర్ణాటకకు తరలించి బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో ఇప్పటి వరకు చాలా భద్రంగా భద్రపరిచారు. ఇక జప్తు చేసిన సమయంలో ఈ ఆస్తుల విలువ 913.14 రూపాయల కోట్లుగా అధికారులు అంచనా వేయగా ఇప్పుడు దాని విలువ 4,000 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా భారీ భద్రత మధ్య ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వానికి అప్పచెప్పింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.